జోసా కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తుంది అనుకుంటున్నారా? ఒక 1000-2000 తేడాతో నాకు సీట్ కోల్పోయే అవకాశం ఉందని మీరు ఏమైనా బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే జోసా కౌన్సిలింగ్లో గతంతో పోలిస్తే ఈ సంవత్సరం సీట్లు అనేవి ఇంక్రీజ్ అయినాయి. అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇలాంటి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అవునండి, మనకి ఈ సంవత్సరం 2026 జోసా కౌన్సిలింగ్లో ఒక 4000 సీట్లు అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అవకాశం కాదు, ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఏ ఇన్స్టిట్యూట్లో ఎన్నెన్ని సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎవరికి బెనిఫిట్, ఏ ర్యాంక్ వాళ్ళకి బెనిఫిట్ కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? మనకి గతంతో పోలిస్తే ఈ సంవత్సరం, సో 2026లో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయినాయో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఐఐటీస్ కంపేర్ చేసుకుందామండి. గతంలో 2025లో మనకి 18,160 ఉండేవి సీట్స్. ఈసారి 18,951 అయితే ఇంక్రీజ్ అయినాయి. అంటే కొత్తగా ఐఐటీస్ ఎన్ని యాడ్ అయినాయి అండి? ఇంచుమించుగా 791 సీట్లు అయితే యాడ్ అయినాయి. ఇక నెక్స్ట్ ఎన్ఐటీసీ ఎన్ని ఇంక్రీజ్ అయినాయో చూద్దాము. 2025లో 24,525 ఉంటే ఈ సంవత్సరం 25,162 అయితే ఇంక్రీజ్ అయినాయి. టోటల్ ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి? 637 అయితే ఈసారి ఎన్ఐటీస్ ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ఐటీస్ ఎన్ని ఇంక్రీజ్ అయినాయి అండి? 2025లో 9,940 ఉంటే ఈసారి ట్రిపుల్ ఐటీస్ కాస్త ఎక్కువ ఇంక్రీజ్ అయ్యాయి. 11,518 అయితే ఇంక్రీజ్ అయినాయి. ఓకేనా? సో టోటల్గా ట్రిపుల్ ఐటీస్ 15,078 అయితే ఇంక్రీజ్ అయినాయి. ఇక నెక్స్ట్ చూద్దామండి, జిఎఫ్టిఐఎస్. సో ఇప్పుడు గతంలో 10,228 ఉంటే ఈసారి 11,692 అయితే ఇంక్రీజ్ అయినాయి. ఓకేనా? టోటల్గా ఎన్ని ఇంక్రీజ్ అయినట్టు? 1400 చేంజ్ అయితే మనకి ఇంక్రీజ్ అయినాయి జిఎఫ్టిఐఎస్. ఓకేనా? మొత్తం 4,470 సీట్లు అయితే ఇంక్రీజ్ అయినాయి. సో చాలామంది పిల్లలు బెనిఫిట్ అవుతారు. సో నాకు ఈ ర్యాంకుకి క్లోజ్ అయిపోయింది గతంలో, ఇంకా వచ్చే అవకాశం లేదేమో ఐఐటీస్లో ఎన్ఐటీస్లో అనుకున్న విద్యార్థులు ఏం చేస్తారంటే మీరు కూడా అటెంప్ట్ ఇవ్వండి. ఓకేనా? జోసా కౌన్సిలింగ్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. బై లక్ ఈ నెంబర్లో మీరు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మిస్ అవ్వద్దు. ఇంకా ఎక్కడెక్కడ పెరిగినాయో చూద్దామండి. మనకి కొత్తగా మొత్తం ఇన్స్టిట్యూట్స్ కూడా పెరిగినాయి. సీట్లే కాదు, ఇన్స్టిట్యూట్లు కూడా ఇంక్రీజ్ చేశారు. మనకి గతంలో కంటే ఇన్స్టిట్యూట్లు 9 ఇంక్రీజ్ చేశారండి. 138 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ 138 ఇన్స్టిట్యూట్స్లో ఈసారి 4,470 సీట్లు అయితే ఇంక్రీజ్ అయినాయి. ఓకేనా? ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎక్కడెక్కడ ఇంక్రీజ్ అయినాయి ఏదో చూద్దాం. ఓకేనా? ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ 438 సీట్లు, ఎన్ఐటీ ఏపీ 480, ఎస్పీఏ విజయవాడ 132, ఐఐటీ తిరుపతి 250.